ఎందుకు అసలు కోమరెడ్డి వెంకరెడ్డి రాసలీలలు బయటకు వచ్చినా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఈ ఏదైతే శుచి ఇన్ఫ్రా అని ఇంతసేపు మనం చూసినామో, ఈ కంపెనీకి ఒక టెండర్ కావాలి అని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక ప్రతిపాదన మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు పెట్టిరు. అది ఆయన గారి కాకుండా ఇంకొవరికో, నేను మంచిగా చెప్తున్నాను, ఆయన గారి కాకుండా ఇంకొవరికో ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎట్లా ఊక్కుంటలేడు కదా, ఇప్పుడు ఊకోనప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి బటగాల్సి మీద చేయాలి. ఈ శుచి ఇన్ఫ్రా అనే కంపెనీకి టెండర్ ఇవ్వకుండా ఆయన గారి పైన రాసలీల వీడియోలు బయట వేసి ఏమంటారు ఆ లీలల ఆరోపణలు బయట పెట్టి డైవర్ట్ చేసారు. తర్వాత వెంకరెడ్డి కోపం వచ్చింది, నాకు రాని టెండర్లు ఇంకోనుకో ఎట్లా పోవాలని చెప్పేసి మా బచ్చన్న గారి పైన మళ్ళా ఏబిఎం రాధాకృష్ణ సీకట్లో పోయి సీకట్ వ్యవహారాలు చేసి వెంకరెడ్డి మళ్ళా ఇది చేసింది. ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదొక కేసు బయటకు తిరుగుతుంది ఇప్పుడు. సో ఇదంతా మొదలే నుంచి అంటే ఈ వ్యవహారం ఇప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ సిట్ ఎంక్వైరీ, ఈ ఏబిఎం రాధాకృష్ణ, కోమరెడ్డి వెంకరెడ్డి లీలలు, బట్టికరావు అనకలి ఎన్ని మొదలు మాత్రం ఈ కంపెనీ కానీ ఉందని జనం అంటారు. ఇది శుచి ఇన్ఫ్రా అనేది అక్కడ మొదలైంది. ఈ టెండర్లు ఇవ్వకపోవడంతో అన్నదమ్ములు బగ్గు అన్నారు, తర్వాత బచ్చన్న బగ్గు అని, ఇప్పుడు రేవంత్ అన్న బగ్గు అంటే, ఇప్పుడు రేపో మాపో హరీష్ రావు కూడా బగ్గు అంటాను. ఫైనల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఏం లేదు. ఎవరోడు ఎంతెంత సంపాదన ఈ లంగ దందా కోసం పంచాయతీ మొదలుపెట్టారు.